రాగి దోశలకి ఒక గ్లాసు మినపగుళ్ళు, అలాగే 2 గ్లాసుల రాగులు వేసి నానబెట్టేసుకుని ఒక 6 గంటలు మళ్ళీ తర్వాత నైట్ అంతా ఉంచితే పొద్దున్నకి చిన్న చిన్న బుడగల టైప్లో వస్తాయండి. పొద్దుటే దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. 1 గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు రాగులు. అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు రాగి దోశలు ఎలా తయారు చేసుకుంటున్నానో నేను ఎలా తయారు చేసుకుంటున్నానో మీకు చూపించబోతున్నాను. రండి చూపిస్తాను. రాగులు వేసి ఇలాగా నైటే నానబెట్టేసుకున్నాను. ఇడ్లీ బాగా శుభ్రంగా కడుక్కొని మట్టి పోయే వరకు కడుక్కొని గ్రైండర్లో వేసుకుంటున్నానండి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను దోశలకి. ఇది బాగా పెద్దగా నలిగిపోయేదాకా చూసుకుంటూ ఉండాలి. మధ్యలో చేయి పెట్టి కదుపుకుంటూ ఉండాలి. పిండి నలిగిపోయింది, మెత్తగా నలిగిపోయింది చూసారా. ఇది ఒక నైట్ అంతా ఉంచుకుంటే చక్కగానే పొంగినట్టు పైకి వస్తుంది. అప్పుడు దోశలు ఇంకా బాగుంటాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని దోశలు వేసేసుకోవడమే. కానీ చాలా టేస్ట్ ఉంటాయండి ఈ దోశలు అయితే, చాలా టేస్ట్ ఉన్నాయి. ఇదిగోండి 2 గిన్నెలు పిండి అయింది. ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పటికప్పుడు. కొంచెం కొంచెంగా తీసుకుని ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం ఉప్పు కలుపుకొని ఎప్పటికప్పుడు వేసుకుంటాను. ఇది ఎప్పటికప్పుడు ఉప్పు వేసుకుని దోశలు వేసుకుంటాను. రుచికి రుచి ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది ఇది. అలాగే మొత్తం మన కీళ్ళల్లో ఉన్న జిగురు కూడా పట్టేస్తుంది, చలవ చేస్తుంది ఈ వేసవికాలం. ఇదిగోండి చక్క రేకుల్లో వస్తాయి దోశలు గ్రైండర్లో వేసుకుంటే. రాగి దోశల్లోకి
రాగి దోశల్లోకి కొబ్బరి చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ చాలా బాగుంటాయి. వేరుశెనగ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు.